ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఇంతమంది వీళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్సే, అందరితో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, ఆడతారు పాడుతున్నారు. చూస్తుంటే ఈ ఉమ్మడి కుటుంబాల్లో దూరం అవుతున్న రోజుల్లో ఏం చెప్తావు ఒక అమ్మాయిగా వీళ్ళందరితో కలిసిమెలిసి ఉంటుంటే? యాక్చువల్లీ ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఉంటున్నారు కదా, ఇక్కడికి వచ్చినప్పటికీ అందరితో సరదాగా ఉండడం, ఈ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ జనాలు వాళ్ళందరినీ చూస్తుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే సహజంగా 450 ఇయర్స్ బ్యాక్ వచ్చినా కూడా వీళ్ళందరికీ సహజంగా మీరు ఇక్కడికి వచ్చి చెన్నై నుంచి వచ్చిన చాలామంది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎక్కడ గోదావరి ఎక్కడ కనిపించట్లేదు. మాది ఇందుపల్లి అండి. నా పేరు సూర్యకళ అండి. మేము ఇక్కడే పుట్టి పెరిగామండి. మీరు ఎట్లా ఉన్నారండి? అంటే అంటే ఖచ్చితంగా గోదావరి అంటే ఖచ్చితంగా యాస అనేది ఖచ్చితంగా కనపడుద్ది, వినపడుద్ది. సో ఇంతమందిని చూస్తుంటే ఇంత ఉమ్మడి కుటుంబంలో అన్ని దూరం అయిపోతున్నారు రోజు రోజుకి. వీళ్ళందరినీ కలిపి ఒకే చోట ఇలా చేయాలనిపించేది ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ మాకు. మాది ఈ ఊరేనండి. మేము 22 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మేము ఈ ఊరు ఆడపడుచునండి నేను. సో చూస్తున్నాం కదా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి కనిపిస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఫీల్ అయితే కనపడుతుంది. సో మొత్తం అందరితో ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఏం చెప్తాం? మొత్తం ఇంతమంది మీ చుట్టాలందరినీ చూసి అందరితో కలిసి హ్యాపీగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత సంబరం చాలా బాగుంది. సో ఇంతమందితో కలిస్తే ఎక్కడెక్కడ చదువుకుంటూ ఉంటారు, కలిసి వస్తున్నారు కదా, అందరితో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. సో కొంతమందిలో ఒక తెలియని భయం కనపడుతుంది, మాట్లాడాలంటే సిగ్గుపడుతున్నటువంటి పొజిషన్ కనపడుతుంది. ఇప్పటివరకు చాలా పెద్ద పెద్దలతో మాట్లాడాం, ఇప్పుడు చాలా చిన్న వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏమంటారు ఏంటి అనేది మీరు చూస్తున్నారు కదా. ఈ పండగకి సంబంధించి ఇంతమంది ఒకే చోట కలిసి పండగ చేసుకుంటుంటే ఏం చెప్తారు? అసలు ఈ రోజుల్లో ఈ ఉమ్మడి కుటుంబాలతో పండగలు చేసుకోవడం అనేది జరిగే పనేనా? ఇలా జరుగుతుంది కదా, ఏమంటారు? సో రండి, ఈవిడ పేరు బుల్లి. నేను ఈవిడ ఇద్దరు కూడా ఇదే ఊరు. మా ఇద్దరు పుట్టిల్లు ఇదే ఊరు. ఈవిడని చూసి నేను 50 సంవత్సరాలైంది. నిజంగానే నేను చాలా ఇంకా మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని పొందాను. నేను మీరు ఎక్కడ ఉంటారు? అంటే 50 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కలిసాం. నాకైతే ఎంత ఆనందం అనిపించింది అంటే, ఒకళ్ళనొకళ్ళు చూసుకొని బాగా చిన్నప్పుడు ఎప్పుడో చూసుకున్నాం కదా, ఈ విధంగా ఈ సంక్రాంతికి నేను నిన్ను కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది బుల్లి అని చెప్పండి. నేను చాలా సంతోషం. సో ఆమె కళ్ళల్లో కూడా ఒక ఆనంద బాష్పాలు, అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసినటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి ఇప్పుడు చూసేసరికి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. 50 సంవత్సరాల తర్వాత ఆమెను కలిశారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్ అయినా కూడా 50 ఏళ్ళు పట్టింది, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి. ఇందుపల్లి అనగానే, పుట్టిన ఊరు అనగానే చాలా ప్రేమగా ఉంటాము. చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఇందుపల్లి అనగానే మాకు చాలా సంతోషం అవుతుంది. మేము ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. అలాగే చిన్నతనంలో చిన్నప్పుడు చూసిన పిల్లని రాజీ అని ఆమెను కూడా చూసిన తర్వాత, అబ్బా నేను నిన్నప్పుడు చిన్నప్పుడు చూశాను కదా, ఈ విధంగా నేను ఇప్పుడు చూశాను కదా అని చెప్పిన ఆ అమ్మాయిని చూసినప్పుడు కూడా అంత ఆనందంగా అనిపించిందండి. సో ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, కానీ ఒక్కొక్కరిని కదిపితే ఒక్కొక్క ఫీల్ అయితే బయటకు వస్తుంది. నిజంగా సంక్రాంతి పండగ 3 రోజులు ఎందుకు ఆచార వ్యవహారాల్లో ఎందుకు 3 రోజులు వచ్చిందో తెలియదు, కానీ రానున్న రోజుల్లో అంటే జనరేషన్స్ మారుతున్న రోజుల్లో ఖచ్చితంగా ఫ్యామిలీస్ మధ్యన ఒక గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఈ విధంగా ఒక 3 రోజులైనా కలిసి ఉండాలనే దానికోసమే పెద్దలు ఆ రోజుల్లో పండుగలు పెట్టుండొచ్చు. అదే ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సో చిన్నపిల్లలు చాలామంది ఇక్కడ మరో కొత్త ఫ్యామిలీ వచ్చింది. సో ఉమ్మడి కుటుంబంగా కలుపుకుని అందరూ సెలబ్రేట్ చేయడం అనేది ఏం చెప్తారు సార్? అసలు ఈ రోజుల్లో ఇది జరిగేదేనా? ఇంతమంది ఒకే వీధికి, అంటే అన్ని ఇళ్ళు కూడా ఒకేలా ఉన్నాయి, అన్ని పెంకిటిళ్ళతో ఒకేలా ఉన్నాయి, ఎక్కడ మార్చలేదు. ఇందరూ కలిసి ఒకే చోట చేసుకుంటుంటే ఏం చెప్తారు? అసలు ఈ రోజుల్లో ఈ ఉమ్మడి కుటుంబాలు సాధ్యమేనా? ఇలాంటివి జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉండేది కాదు, కానీ మా వాళ్ళు ఇక్కడ లెట్స్ సే 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. సో మేము ఇప్పుడు ఫస్ట్ టైం పార్టిసిపేట్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత దీని యొక్క బలం ఏంటి అన్నది ఇప్పుడు మాకు తెలియపరుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. అంటే మా మామగారు ఇంకా పెద్దవాళ్ళు ఇక్కడ 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ జనరేషన్స్ అందరూ కలిసి కలవడం అనేది చాలా
ఆనందకరంగా ఉంది. లైక్ ఇంకా కొంతమంది ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళని కూడా నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ కొంతమందికి మాట్లాడాలని ఉన్నా కొంత సిగ్గుపడుతున్నారు, కొంత భయపడుతున్నారు, కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఊయల ఊగుతూ అందరూ సంక్రాంతి పండగ వస్తే ఎంజాయ్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్లో మనం చూడొచ్చు. ఒక పెద్ద ఊయలను కట్టారు. ఇక్కడ కోనసీమ అంటే చాలా వరకు కొబ్బరి చెట్లు ఉంటాయి. 2 కొబ్బరి చెట్ల మధ్యన చక్కగా నీట్గా వీళ్ళు ఊయల కట్టి ఎంజాయ్ చేస్తూ వాళ్ళ రిలేటివ్స్ని, అమ్మని, అత్తని, పిన్నిని, బంధువులందరినీ ఒకరి తర్వాత ఒకరిని ఇలా ఊయలు ఊగిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటిది పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఇట్లా చూస్తుంటే ఏం చెప్తారు? ఇంతమంది ఒకే చోట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. ఒక 1 ఇయర్ అంతా కలిసి మేము హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడంటే అక్కడ జాబ్స్ చేసుకుంటూ ఉంటాం. ఈ ఒక్క సంక్రాంతి కోసం ట్రైన్స్ కానీ ఎంత కాస్ట్ అయినా ఉండని దీనికోసం వచ్చేది ఇంత ఎంజాయ్ చేయడానికి. సో మేమందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఒకటి ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అని చాలా దూరం అవుతూ ఉన్నాయి. మీకు తెలుసా, ఇందాక నేను ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే వరుస పెట్టి మొత్తం రిలేషన్స్ అన్ని పేర్లు చెప్తున్నారు. సో మీరేమైనా చెప్పగలరు? అంటే పిన్ని, బాబాయ్ ఇలాంటి వరుసలు కూడా కనీసం చాలా మందికి తెలిసిన అవకాశం లేదు. వరుసలా పేర్లు అంటున్నారా? వరుసలా నానమ్మ దగ్గర నుంచి మొదలు పెడతాం. తాతగారు, నానమ్మ, పిన్ని, బాబాయ్, పెదనాన్నగారు, పెద్దమ్మ, ముత్తాతగారు, ముత్తాతమ్మ. సో అంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్లో చాలా వరకు మర్చిపోతున్నటువంటిది మనమైతే చూడొచ్చు. మీరిద్దరు అక్క చెల్లెళ్ళ ఉన్నారు చూడడానికి. సో ఇద్దరు అక్క చెల్లెళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమిద్దరం. ఏంటి అసలు ఈ పండగలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఇట్లానే సెలబ్రేట్ చేస్తారు కదా? ఇట్లా అందరం కలిసిమెలిసి ఉంటాం ఇక్కడే. ప్రతి సంవత్సరం వస్తాం. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. చాలా సంతోషంగా ఉందండి. మాది ఊరేనండి. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ ఉన్నటువంటిది అంటే ఎవరితో ఏం మాట్లాడాలన్నా, ఎంతమందితో మాట్లాడాలన్నా కూడా ఇక్కడ ఇంతమందిని చూసిన తర్వాత ఒక్కొక్కరు పారిపోతుంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంచెం పెద్దగా ఉన్నారు, తెలిసినటువంటి పొజిషన్ అయితే ఉంది. సో ఏం చెప్తారు? ఇంతమంది ఉమ్మడి కుటుంబం అంతా కలిసి మీరు బంధువులతో సెలబ్రేట్ చేసి ఇప్పుడు ఇలాంటివి చేసేది ఎందుకంటే ఇప్పుడు మిగతా వచ్చే తరానికి ఇలా చేసుకుంటారు. పండగ అంటే ఒకటి సంక్రాంతి, మన తెలుగు వాళ్ళ పండగ ఇది ఇలా ఉంటుంది అని భావితరాలకి చెప్పేట్లా కలిసికట్టుగా ఉండాలి, రాకపోకల్లో ఉండాలి, సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఇప్పుడున్న టెక్నాలజీలోనే మునిగిపోకుండా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సూచనకి ఇలాంటివి అరేంజ్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి. దానివల్ల పెద్దలకి, చిన్నపిల్లలకి చాలా సంతోషం కలుగుతుంది. మనం చూస్తున్నాం కదా ఇక్కడ వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా చూస్తే ఆయన పెద్ద ఆయన ఒంటి మీద ఈ వయసులో కూడా చాలా 63 ఏజ్ అంట ఆయన చెప్తున్నారు. 63 ఏజ్లో కూడా ఇలా ఒంటి పైకెక్కి ఇలా ఆడుతూ పాడుతూ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. అక్కడ కూడా ఇంకా కొంచెం ముందుకెళ్తే వీళ్ళందరూ ఒంటెలతోనూ ఇక్కడ ఇంత పెద్ద కర్రల మీద నిలబడి ఒక జోకర్స్ అన్నమాట. ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక్కొక్కరిని ఫోటోలు తీసుకుంటూ ఒక్కొక్కరితోనూ ఒంటెలు ఎక్కిస్తూ వీళ్ళతో ఫోటోలు తీయడమేనా, లేకపోతే పైకి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఏం లేదా? ఏ పైకి మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజు నిజంగా దీన్ని ఊహించారా ఇలా జరుగుతుంది ఇంత గ్రాండ్గా అందరితోనూ కలిసి అనేది? ఊహించలేదు. మీరు రండి మా డాడీగో ఊహించలేదు, కానీ నా టికెట్లు తీసుకొచ్చి ఊహించేలా చేశారు. మీ డాడీనా? అంటే వీళ్ళిద్దరు చూస్తుంటే మా డాడీ మా మమ్మీ అన్నా చెల్లెలా ఉన్నారు. అంటే నా గురించి చెప్పరా? సంతూర్ డాడీ. అంటే మాది కూడా వైజాగే. సో యాక్చువల్గా మేము ఉండేది హైదరాబాద్. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాం. ఎందుకు వస్తామనంటే ఒక తెలియని గ్రామీణ వాతావరణం, సెకండ్ థింగ్ మంచి పచ్చని పొలాలు, ఒక రకమైన కలుపుగోలుతనం, ప్రేమ, ఆప్యాయత. అంటే కోనసీమ అంటే సంక్రాంతికి ప్రత్యేకం అని చెప్పి ఇక్కడికి వస్తుంటాం. మీరు చూస్తున్నారు ఆల్రెడీ సంబరాలు ఎలా ఉన్నాయో. ఈ ఏర్పాట్లు చేయడం అంత ఈజీ కాదండి. ఈ హైదరాబాద్లో కానీ ఈ పొల్యూషన్ టైంలో జనాలకి అంత ఖాళీ కూడా ఉండదు. సో ఈ 3 రోజులు మాకు ఈ ఆనందాన్ని కల్పిస్తున్న ఈ సంక్రాంతి సంబరాలకు కానీ బిగ్ టీవీ వారికి కానీ
థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సంతూర్ ఫ్యామిలీలో ఇంతమంది మీ రిలేటివ్స్ చాలామంది ఇంతమంది రిలేటివ్స్ ఉన్నారు కదా, ఈ రిలేటివ్స్ అందరితో కలిసి ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు ఇలా కదా, ఒంటి మీద ట్రావెల్ చేసావు, ఎట్లా ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది నాకు, అసలు మాటలు రావట్లేదు. యాక్చువల్లీ నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టము, సో దీని మీద ట్రావెల్ చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో మొత్తానికి చూడొచ్చు సంక్రాంతికి సంబంధించినటువంటి ఒక ఎంజాయ్మెంట్, నిజమైన సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది, సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అందులోనూ ఉమ్మడి కుటుంబాలు ఎలా కలిసి అందరూ ఒక చోటకి చేరితే ఎట్లా ఉంటుంది అనేది నిజమైన సంక్రాంతి, స్వచ్ఛమైన సంక్రాంతి. ఈ కొబ్బరి చెట్ల మధ్యన ముఖ్యంగా కోనసీమలో అత్యంత వైభవంగా ఘనంగా నిజమైన ఒక ఎలాంటి కోడిపందాలో రక్తపాతమో హడావుడి పేకాట గుండాట లేకుండా ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట జరుగుతున్నటువంటి నిజమైన సంక్రాంతిని బహుశా కోనసీమలోనే కనిపిస్తుంది అనుకుంటా. అవుట్ టు స్టూడియో.